ప్రభుత్వ భూములలోని పేదల గుడిసెలను కూర్చివేయొద్దంటూ మరియు భూదాన్ మరియు ప్రభుత్వ భూములలో పేదలకు కేటాయించాలని చెప్పేసి పెద్ద ఎత్తున వామపక్షాల ఆధ్వర్యంలో ఇందిరాపార్క్ దగ్గర ధర్నా నిర్వహిస్తున్న పరిస్థితి అనిపిస్తుంది. మాట్లాడదాం. మనతో పాటు వామపక్షాల నాయకులు ఉన్నారు. అలా ఏం చెప్తారు ఈ ప్రభుత్వ భూములకు సంబంధించి? ప్రధానంగా ఈ రోజు ఇందిరాపార్క్ దగ్గర అన్ని వామపక్ష సంఘాల ఆధ్వర్యంలో ఈ రోజు ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రతి గూడు లేని నిరుపేదకు సొంత నివాసం కావాలనే ఒక ప్రధాన ఎజెండా తోని ఈ రోజు ఈ ధర్నా కార్యక్రమం చేపట్టడం జరుగుతుంది. గతంలో 10 సంవత్సరాలు అధికారంలో ఉన్న బీఆర్ఎస్ ప్రభుత్వము అప్పుడు ఆ రోజు పేద ప్రజలందరినీ కూడా మోసం చేసి పట్టాలు ఇస్తామని ఇవ్వకుండా, అదే విధంగా వాళ్ళు గూడారాలు వేసుకున్నా అవి కూడా తొలగించి అనేక రూపాలుగా హింసాత్మక ఘటనలు కూడా చేసింది. కానీ రేవంత్ రెడ్డి ప్రభుత్వము కాంగ్రెస్ ప్రధానంగా ఎన్నికల కంటే ముందు మేము పక్కా పట్టాలు ఇస్తాం, ఎవరైతే గూడు లేని నిరుపేదలు వాళ్ళందరూ కూడా ఇల్లు ఇవ్వడమే మా ప్రధాన ఎజెండా అని ఒక పెద్ద డిమాండ్ తోనే ఈ రోజు అధికారంలో రావడం జరిగింది. వాళ్ళు అధికారంలో రానికి సిపిఐ పార్టీగా, అదేవిధంగా మిగతా వామపక్ష పార్టీలో కూడా కాంగ్రెస్ పార్టీ అధికారంలో రావాలి, ఈ యొక్క పట్టాలు ఇస్తానే ఒక అమలు చేయాలని ఒక పెద్ద ఎజెండాతో మేము పనిచేయడం జరిగింది. కానీ ఈ రోజు 3 సంవత్సరాలు గడుస్తున్నప్పటికీ ఎవరికి పట్టాలు ఇవ్వడం పోయి ఈ రోజు బుల్డోజర్లతోని ఆ యొక్క వాళ్ళు నివాసాలు ఉంటున్న వాటిని కూల్చేసి అదే విధంగా అనేక విధాలుగా వాళ్ళని ఇబ్బంది పెడతా ఉన్నారు. ఈ రోజు మేము ఒకటే అడుగుతా ఉన్నాం, రేవంత్ రెడ్డి నువ్వు ఇచ్చిన హామీని నెరవేర్చుకోవాలి. లేని పక్షంలో వామపక్ష పార్టీగా పెద్ద ఎత్తున ఒక ఉద్యమానికి సిద్ధమవుతా ఉన్నాం. మీరు మొన్న వరంగల్లో గానీ, అదే విధంగా ఖమ్మంలో, కొత్తగూడెంలో గానీ, ఈ రోజు ఐత్నాంలో కూడా అనేక రూపాల్లో నిరసన కార్యక్రమాలు చేస్తా ఉన్నాం. ఈ రోజు కొన్ని సంవత్సరాల నుంచి ఆడ నివాసాలు ఏర్పరచుకున్నప్పుడు కూడా ఇప్పటికి కూడా పట్టాలు ఇవ్వడంలో ఈ ప్రభుత్వం విఫలమవుతా ఉంది. ఇప్పటికైనా మీరు పూర్తి స్థాయిలో నివాసాలు లేని వాళ్ళకి ప్రభుత్వ భూములను గుర్తించి పక్కా పట్టాలు ఇవ్వండి, వాళ్ళకు ఇల్లు ఏర్పాటు చేసి ఇవ్వండి. అదేవిధంగా ఇందిరమ్మ ఇండ్లు అని చెప్తా ఉన్నారు. ఈ రోజు ఏ గ్రామంలో ఈ రాష్ట్రంలో ఎక్కడ కూడా ఇందిరమ్మ ఇండ్లు కంప్లీట్ అయినాయి? మీరు ఎవరికి పక్కా ఇల్లు ఏర్పాటు చేసి ఇచ్చిరని మేము ఈ యొక్క ధర్నా వేదికగా అడుగుతా ఉన్నాం. ఇప్పటికైనా మీరు ఇచ్చిన హామీలు నెరవేర్చుకోవాలని వామపక్ష పార్టీగా డిమాండ్ చేస్తాం. ఒకవైపు భూదాన్ భూములకు సంబంధించిన ఇళ్లనే కూల్చుంది ప్రభుత్వం, మీకు ఇళ్ళని ఎట్లా కేటాయిస్తారు మీరు అనుకుంటున్నారు? అసలు ఈ రోజు ప్రభుత్వం దగ్గర ప్రభుత్వ భూములని అనేక రూపాలుగా మీరు సర్వేలు చేసి చెప్తా ఉన్నారు. ఈ రోజు రియల్ ఎస్టేట్ వ్యాపారులు గానీ, ఇంకేదో మీ ప్రభుత్వంలో ఉన్నటువంటి అనేక మంది పెద్దలు కూడా ఈ రోజు రియల్ ఎస్టేట్ వ్యాపారాలు చేస్తా ఉన్నారు. ప్రభుత్వ భూములను మొత్తం కొల్లగొట్టి మీరు పైసలకు లేకపోతే లీజుల రూపంలో అమ్మాలని చూస్తా ఉన్నారు. మేమేం డిమాండ్ చేస్తా ఉన్నాం అంటే, ప్రభుత్వ భూములు ఏవైతే ఉన్నాయో మీరు ఏవైతే గుర్తించారో అవి ఇల్లు లేని పేదలకు ఇచ్చి వాళ్లకు నివాసాలు ఏర్పాటు చేయాలని మేము అంటా ఉన్నాం. మొన్న మీరు సెంట్రల్ యూనివర్సిటీ దగ్గర కూడా కావాలని రాజంతం చేశారు. అక్కడ 1000 ఎకరాల భూములను కూడా మీరు కబ్జా చేయాలని చేశారు. విద్యార్థులుగా, వామపక్ష పార్టీగా మేము ఎప్పుడైతే మా గలం ఎంపించారో మీరు అక్కడనే ఆపేశారు. ఇప్పటి మేము ఏమన్నా ప్రభుత్వ భూములు అనేక ఉన్నాం. ఈ హైదరాబాద్ చుట్టుపక్కల కూడా ప్రభుత్వ భూములు చాలా ఉన్నాయి. మీరు వాటిని గుర్తించి గూడు లేని పేదలకు నివాసాలు ఏర్పాటు చేయాలని మేము డిమాండ్ చేస్తాం. వామపక్ష పార్టీలు ఏమున్నా సరే ప్రజల మంచి కోసమే వేస్తాయని ముఖ్యమంత్రి గారు పదే చెప్తుంటారు. మరి ఎందుకు ఆ ముఖ్యమంత్రి దృష్టికి మీరు తీసుకెళ్తలేరు సమస్యలు? కానీ లేకపోతే ముఖ్యమంత్రి గారు కావాలని పట్టించుకుంటలేరు అనుకోవచ్చా? ఈ రాష్ట్రంలో ఎక్కడ ఏం జరిగినా ముఖ్యమంత్రి గారికి ఒక వ్యవస్థ ఉంటది, ఇంటెలిజెంట్ ఉంటది, పోలీస్ వ్యవస్థ ఉంటది, అన్ని తెలుసు అనుకో. కేవలం మాటలకే పరిమితం కాకుండా ఈ రోజు అమల్లో ఉండాలని మేము డిమాండ్ చేస్తున్నాం. ఈ రోజు కమ్యూనిస్టు పార్టీలో పనిచేసేది ఎవరు, వాళ్ళు ఎవరి కోసం కొట్లాడుతున్నారని నీకు చాలా స్పష్టమైన అవగాహన ఉన్నప్పటికీ 3 సంవత్సరాలలో ఎందుకు నిర్లక్ష్యం చేస్తా ఉన్నాం? నువ్వు కేవలం మాటలు చెప్పి కమ్యూనిస్టులను నమ్మించాలి, లేకపోతే పేద ప్రజలకు ఏదో గొప్పలు చెప్పుకోవాలని ఆ యొక్క ధోరణి ఇప్పటికైనా వదులుకో. అందుకనే ఈ రోజు ఇన్ని వామపక్ష పార్టీగా ఈ రోజు ఉద్యమానికి సిద్ధమవుతా ఉన్నాం. మీరు మాటలు కాదు, ప్రత్యక్షంగా మీరు పనులు చేసి నిరుపేదలకు ఇల్లు ఇచ్చినప్పుడు మాత్రమే మీరు ఇచ్చిన హామీలు నిలబెట్టుకుంటారు. మీరు ఏదైతే చెప్తున్న డిమాండ్స్ ఉన్నాయో వీటిని ప్రభుత్వం నెరవేర్చకపోతే ప్రభుత్వం పైన ఎటువంటి కార్యాచరణ తీసుకోబోతున్నారు? ఖచ్చితంగా గతంలో 10 సంవత్సరాలు పాలించిన బీఆర్ఎస్ ప్రభుత్వానికి ఏ గతి పట్టిందో రేపు రేవంత్ రెడ్డి కాంగ్రెస్ ప్రభుత్వానికి కూడా అదే గతి పడతా ఉంది. ఖచ్చితంగా ఈ రోజు వామపక్ష పార్టీగా మా బలం ఎంత, మా స్ట్రెంత్ ఎంత, మేము ఈ రాష్ట్రంలో ఎవరిని అధికారాలకు తేవాలన్నా లేకపోతే కూలగోయాలన్నా ఖచ్చితంగా కమ్యూనిస్టులకు సాధ్యము. అదే నువ్వు కావాలనుకుంటే ఖచ్చితంగా నీ ప్రభుత్వం కూడా కూలి